హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదేంటంటే లివరు గుండెకాయ అంటారు, కొంతమంది కందనకాయ అంటారు. ఈ లివరు గుండెకాయ చక్కగా ఉడికించుకొని ఫ్రై చేసుకుందాము. నేను ఒక 3 అవర్స్ ముందే ఉప్పు, కారము, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి సైడ్కి పెట్టాను. మొత్తం లివరు అదంతా కూడా కుక్కర్లో వేసుకొని ఒక 3 టమాటాలు ఇలా నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసుకుంటే మనకి వేపుకునేటప్పుడు టమాటా అనేది సన్నంగా దారంలాగా వచ్చేస్తుందండి. మనకు ఒక పుల్లలాగా వచ్చేస్తుంది. సైడ్కి పెట్టేసి కూడా తినేయచ్చు. అలా కట్ చేస్తే ఏ కర్రీస్లోనైనా మనకి టమాటా తోలు అనేది ఒక లైన్ లాగా వచ్చేస్తుంది. మనం సైడ్కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా కుక్ అయ్యి మనకి గుజ్జు అనేది మాత్రమే కర్రీస్లోకి యాడ్ అవుద్ది అనమాట. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. టమాటా వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుందండి. ఒక 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి. గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. వాటరు మనకి టమాటా వాటర్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళా ఫ్రై అయ్యే వరకు కూడా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఏదైనా బాండి పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఇది అల్లం వెల్లుల్లి అండి, మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ అనేది వేసుకొని కాసేపు అలా అల్లం వెల్లుల్లిపై అంతా వేగిన తర్వాత మనం ఉడికించుకున్నది కుక్కర్లోని లివర్ అంతా కూడా వేసేసుకొని బాగా అందులో వాటర్ అంతా జీలకర్ర మిరియాల వరకు కూడా వేసుకుంటే మనకి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్ చేయవలసిన అవసరం లేదు. స్టవ్ ఐలో వాసన వస్తుందని చాలా మంది లివర్ దాంట్లో వాటర్ అంతా కూడా పోయే అలా రాకుండా ఉండాలంటే ఫ్రై చేసుకుంటే రాదండి. చాలా చాలా నేను టమాటో వేసాను కదా, డిష్గా బాగుంటుంది. మీరు టమాటో తినవద్దు అనుకుంటే చాలా మంది దించిన తర్వాత ఒక నిమ్మకాయలో సగభాగం వేసుకుంటే సైడ్కి పెట్టుకొని తింటారు. ఆ స్మెల్ కూడా రాకుండా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా కరివేపాకు వేసి మనకి ఈ లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువగా వేసుకుంటే లివర్ వారంలో 2-3 గరం మసాలా 1 స్పూన్ వేసాను. అయితే ఫ్రై చేసి జీలకర్ర మిరియాల పొడి అనేది ఫస్ట్ చూపించను, కానీ ఎక్కువగా ఏపి తీసుకుంటాం అనమాట. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. పిల్లలు కానివ్వండి, మేము కానివ్వండి చాలా ఇష్టంగా తింటాము. నాకైతే